వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అర్ధరాత్రి 12 గంటలు అవుతూ ఉంది. ఎటు చూసినా చీకటి చుట్టూరా అలుముకుంది. అలాంటి సమయంలో ఒక దేవకన్య భూమి మీదకి దిగినట్టు వైట్ డ్రెస్లో లూజ్ హెయిర్తో ఎంతో అందమైన చెవులకు బుట్టలు పెట్టుకొని శంఖం లాంటి మెడకు ఒక చిన్న డ్రాప్ షిప్ పెండెంట్ చైన్ వేసుకొని ముక్కుకు చిన్న ముత్యం లాంటి పొదిగిన ముక్కు పుడక. టోటల్గా చెప్పాలంటే మేనకారంభ ఊర్వశి కలిసిన అందం తనది. తన పింక్ కలర్ స్కూటీలో డ్రైవ్ చేస్తూ వస్తుంది. అప్పుడే తన మదిలో ఆలోచనలు చాలా రకాలుగా ఉన్నాయి. ఎందువల్లంటే తన జీవితం ఒక గంట నుంచి మారటం మొదలయ్యింది. కాబట్టి అలా ఆలోచనలతో తనకే తెలియకుండా కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. గంట ముందు జరిగింది కళ్ళలో మెదిలింది తనకు. మనం కూడా ఆ గంట ముందుకు మనం కూడా వెళ్ళిపోదాం ఆమెతో పాటు పదండి. ఇంతకీ నేను ఈ దేవకన్య పేరు చెప్పలేదు కదా. తన పేరు శ్రీమేఘ. తన పేరు అందరూ మాత్రం తనను మేఘ అని పిలుస్తుంటారు. ఇంట్లో అమ్మా నాన్న మాత్రం తనని శ్రీ అంటారు. తనే అండి మన హీరోయిన్ పాప. ఇక కథలోకి వస్తే ఒక గంట ముందు తను వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తూ ఉంటే అక్కడికి వెళ్ళింది మేఘ. తనకు మామూలుగా అలాంటి పార్టీస్కి వెళ్ళడం వెళ్ళడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అయినా కూడా అది తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ అని తప్పక వెళ్ళింది మేఘ. అది ఫామ్ హౌస్లో పార్టీ. తను అప్పటికే లేట్ అవ్వడం త్వరగా తన బండి అక్కడే పార్క్ చేసి ఆ ఫామ్ హౌస్లో వేగంగా లోపలికి అడుగులు వేసింది. లోపల వెళ్ళగానే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే తను అందరిలో తక్కువగా రావటం అందరిలో చాలా తక్కువగా రావటం వలన ఒకటేసారి అంతమందిని చూసి ఆమె ఆశ్చర్యపోయి కొంచెం బెరుకుగా లోపలికి అడుగులు వేసింది. అక్కడే తన ఎదురుగా అటువైపు నిల్చొని ఎవరితోనే మాట్లాడుతున్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి భుజంపై చెయ్యి వేసింది. ఆ అమ్మాయి ఎవరా అని వెనక్కి తిరిగి చూసి, హే మేఘ, వచ్చేసావా బేబ్స్ అని మేఘాని హక్ చేసుకొని అడిగింది. పలకరించింది నేహ. నేహ ఈరోజు బర్త్డే పార్టీ కూడా తనదే. మేఘ కూడా నేహాని హక్ చేసుకొని, సారీ నేహ, లేట్ అయ్యానే అంటుంది. అయ్యో మేఘ, ఏం పర్వాలేదులే, నువ్వు నా కోసం అన్నీ రెడీ చేసి వెళ్ళావు కదా, అందుకే నీకు లేట్ అయ్యి ఉంటుంది కదా అంటుంది నేహ. దానికి మేఘ, ఏం పర్లేదు, నా బెస్ట్ ఫ్రెండ్ కోసం నేను చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు, పద, ఇప్పటికే లేట్ అయింది, కేక్ కట్ చేద్దాం అంది. దానికి నేహ కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి, సారీ మేఘ, నువ్వు రావటం లేట్ అయ్యింది అని నీ బదులుగా సందీప్ ఉన్నాడు, తనే లేట్ అవుతుందని కేక్ కట్ చేయమని చెప్పాడే, అందుకే వీళ్ళంతా తొందర పెట్టడంతో ముందే కట్ చేయాల్సి వచ్చింది అంది నేహ. మేఘ కొంచెం బాధపడినా తన ఫ్రెండ్ నేహ హ్యాపీగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఏం పర్లేదు నేహ, నేను లేట్ చేశాను, నా కోసం ఇంతమంది వెయిట్ చేయించడం ఎందుకు, సరే కానీ సందీప్ వచ్చాడా, ఎక్కడా అని అడిగింది మేఘ. వచ్చాడు, నీకోసం చూశాడు, కానీ ఏదో అర్జెంట్ ఆఫీస్ వర్క్ అంట, అందుకే నీకు చెప్పమని చెప్పి వెళ్ళిపోయాడు అంది. సందీప్ వెళ్ళిపోయాడు అనగానే మేఘ బాధపడింది. ఎందుకంటే మేఘ సందీప్ ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. పైగా మేఘ ఫ్యామిలీ బాగా డబ్బున్న ఫ్యామిలీ, కానీ సందీప్ ఒక అనాథ. అందుకే బాగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా తనకి ఏ జాబ్ దొరకలేదు. సందీప్ వెళ్ళిపోయాడు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యింది మేఘ. కానీ అది బయటికి కనిపించనివ్వకుండా చిన్న స్మైల్ ఇచ్చింది. సరే ఇదిగో అంటూ జ్యూస్ ఇచ్చింది మేఘాకి. తనతో మాట్లాడుతూ ఉండగా నేహ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. అది మేఘాకు కనిపించనివ్వకుండా మేనేజ్ చేసి నవ్వుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నేహ. అలా నేహాని చూసి చిన్నగా నవ్వుతున్నావు, ఏమైంది నేహ, కొంపతీసి నీకు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా అని అడిగింది మేఘ. ఆ మాటలకు షాక్ అయిన నేహ, అయ్యో అదేంటి అలా మాట్లాడుతున్నావు, నేను నీకు చెప్పకుండా ఏమైనా చేస్తానా చెప్పు అని తేనె పూసిన కత్తిలా
తీయగా మాట్లాడుతుంది నేహ. తన మాటలకు నేహ ఫీల్ అయ్యింది అని అర్థమయ్యి సారీ చెప్పింది మేఘ. కానీ తనకు తెలుసుకోలేకపోయింది ఆ క్షణం. ఆ నిమిషం నుంచి తన జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది అని. అప్పుడే మేఘాకి తన నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆ ఫోన్ వైపు చూస్తూ చిరునవ్వుతో ఫోన్ వైపు చూస్తూ అక్కడ చుట్టూ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో పక్కకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ డాడ్ అని పిలిచింది. అటువైపు నుంచి వాళ్ళ నాన్న రఘు గారు, కన్నమ్మ ఇంత టైం అయినా కూడా నువ్వు ఇంటికి రాలేదేంటి కన్నమ్మ అని ప్రేమగా అడగడంతో డాడీ మీకు చెప్పా కదా ఈరోజు నేహ బర్త్డే అని రావటం లేట్ అవుతుంది, నా కోసం ఆలోచించకుండా తినేసి పడుకోమని చెప్పే వచ్చా కదా డాడ్ అని గారాలు పోతూ చెప్పింది మేఘ. తన మాటలకు ఒక నిమిషం ఆలోచించి మేఘ తల్లి నీకు చాలాసార్లు చెప్పాను నేహ, చాలాసార్లు చెప్పా మేఘ, నేహ ఆలోచన విధానం సరిగ్గా లేదు. పైగా తనతో వస్తూ ఉంటాడు కదా సందీప్, అతను కూడా సరిగ్గా అనిపించడం లేదు. కన్నమ్మ నీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా వాళ్ళిద్దరికీ దూరంగా ఉండమని, కానీ నువ్వు వినవు. పైగా నాకు తెలియకుండా తన బర్త్డే మన రిసార్ట్లో చేస్తున్నావు. నీకు ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నావు, చేస్తూనే ఉన్నావు కూడా. రఘు గారు మాటలు విన్నా మేఘ కొంచెం సేపు ఆలోచిస్తూ ఉంటుంది. కనమా నీకు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నేను ఉన్నా లేకపోయినా నేను చెప్పే మాట నీకు బాగా పనికొస్తుంది అన్నారు ఆయన. ఆ మాటలకు కొంచెం బాధగా నాన్న అంటుండగా నేను చెప్పని కన్నమ్మా, మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళు మనకి చిన్న కష్టం వచ్చినా చూడలేరు. పైగా మనకు బాధ ఎవరి వల్ల వచ్చినా కూడా వాళ్ళని క్షమించరు. ప్రేమ స్వార్థంగానే ఉండాలి, ప్రేమలో డబ్బుకు స్థానం లేదు తల్లి. అప్పటికే ఆయన మాటలకి మేఘ కళ్ళలో నీళ్లు తిరగటంతో కన్నమ్మ ఉన్నావా అని ప్రేమగా అడగడంతో పూడుకుపోయిన గొంతుతో హా నాన్న మేఘ బాధపడుతుంది అని రఘు గారు తల్లి త్వరగా నేను నీ కోసం చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేరా అని చెప్పి కాల్ కట్ చేస్తారు. రఘు గారి మాటలకు మేఘ ఆలోచనలో పడింది. నాన్న చెప్పింది నేహా గురించి సందీప్ గురించి, నాన్న ఎందుకు ఇలా చాలాసార్లు తప్పుగా ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి, లేదా నేనే వాళ్ళని పొరపడుతున్నానా అని ఆలోచించేదే కరెక్ట్ కాదా? రఘు గారి మాటలతో అలా ఆలోచనలో పడింది మేఘ. ఇక తన మూడ్ డిస్టర్బ్ అవ్వడంతో ఇక అక్కడ ఉండలేక వచ్చేసింది. నేహాకు చెప్పేసి వెళ్ళిపోదాం అని లోపలికి వచ్చి అక్కడ అందరూ పార్టీ అయిపోవడంతో ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. నేహా కోసం వెతుకుతూ ఉంది మేఘ. కానీ తను ఎక్కడా కనిపించలేదు. తను వెళ్ళిపోయిందేమో అని తను వెళ్దామని బయటికి ఏదో సౌండ్స్ వినిపించాయి. మేఘ ఏంటా సౌండ్ వచ్చినా వైపు వెళ్ళింది మేఘ. అక్కడ ఒక రూమ్లోంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఎవరా అని డోర్ కొడదాము అని అనుకున్న మేఘ ఆ మాటలకు షాక్తో కింద పడిపోయింది. ఎందుకంటే లోపల ఉంది నేహ మరియు సందీప్. వాళ్ళు ఆ రూమ్లో వాళ్ళ శరీరాల కోరికలు తీర్చుకుంటున్నారు. సందీప్ చేసే పనులకు గట్టిగా అరుస్తూ ఒకరి కోరికను ఒకరు తీర్చుకుంటున్నారు. ఆ సౌండ్స్ విని కూడా తనని వాళ్ళు మోసం చెయ్యరని అనుకొని కళ్ళతో చూసేదాకా ఏది నమ్మకూడదు అని అనుకొని ఒకసారి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీని మెల్లగా ఓపెన్ చేసి చూసింది మేఘ. అది చూసిన తనకి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. తనకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్న చెప్పింది ఇంత త్వరగా తన జీవితంలో జరుగుతుంది అని తను ఊహించలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఒకరు తన ప్రాణ స్నేహితురాలు, మరొకరు తన ప్రాణంగా ప్రేమించిన ప్రేమ, ఇలా వాళ్ళిద్దరూ మోసం చేయడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. మేఘ వస్తున్న కన్నింటిని తుడుచుకుంటూ ఇంకా అక్కడ ఉండలేక ఇంటి బయటికి వచ్చి తన స్కూటీ దగ్గరికి వచ్చి వాచ్మెన్ పిలుస్తున్నా పలకకుండా స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది మేఘ. కానీ తన కంట్లో కన్నీళ్లు ఆగనంటున్నాయి. అలా కొద్ది దూరం వెళ్ళిన తన బండికి ఏదో కింద పడిపోయినట్టు సౌండ్ వచ్చి కన్నీటి వల్ల మసగ్గా ఉన్న తన కళ్ళను తుడుచుకొని భయపడుతూనే బండి దిగి చూసింది. ఎవరో ఒక వ్యక్తి కింద పడి ఉన్నాడు. తడబడుతూనే తన్ని
తట్టింది. ఆ వ్యక్తి కూడా లేవటానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన వల్ల కావట్లేదు. మేఘ అది గమనించి నేను మీకు హెల్ప్ చేస్తాను అని మెల్లగా అతని భుజాన్ని పట్టి మెల్లగా లేపింది. అతనిది జిమ్ బాడీనే కావచ్చు. కానీ తను చాలా దూరం నుంచి పరిగెత్తడం వల్ల నీరసంగా ఉన్నాడు. మేఘ తన్ని పైకి లేపి నిలబెట్టి మీకు దెబ్బలు బాగా తగిలాయి. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఆటోలు కూడా లేవు ఇక్కడ అని అతన్ని పట్టుకుని చుట్టూ చూసింది. దానికి అతను నో, నువ్వు నన్ను తీసుకెళ్ళలేవు. నా కోసం కొంతమంది నా వెంట పడ్డారు. వాళ్ళు నిన్ను నాతో చూసిన నిన్ను కూడా చంపేస్తారు. కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. దానికి మేఘ ఎన్ని మాట్లాడుతున్నారు మీరు? ఎవరో నాకు తెలియకపోవచ్చు. కానీ నేను ఇలాంటి పొజిషన్లో నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చుట్టూ చూసిన తనకి ఎదురుగా ఒక పార్క్ కనిపించింది. ఇంకా ఏం ఆలోచించకుండా అక్కడ వాచ్మ్యాన్కి కనిపించకుండా లోపలికి వెళ్ళి తన్ను అక్కడ చీకటిగా ఉన్న చివరి చెట్టు దగ్గర కూర్చోబెట్టి అతడి వైపు చూసింది. తన్ని ఎవరో కత్తితో పొడవటం వల్ల రక్తం ఆగకుండా కారుతుంది. అది గమనించిన మేఘ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అతను పిలుస్తున్నా వినకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిన మేఘ ఆ పార్క్లోని టిఫిన్ అమ్మే బండి ఉంటే దాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవడంతో మొత్తం చూసిన తనకు ఆ బండిలో పసుపు కనిపించడంతో ఆ డబ్బా తీసుకొని మళ్ళీ తన బండి దగ్గరకు వెళ్ళింది. మేఘ తన బండి దగ్గరికి వెళ్ళి తన బండి డిక్కీలో సందీప్ ఆ రోజు పార్టీకి వస్తాడు అని తనకు గిఫ్ట్గా ఒక షర్ట్ తెచ్చి ఉంటుంది మేఘ. ఆ షర్ట్ వేస్ట్ కాకుండా ఒక మంచి పనికి యూస్ అవుతున్నందుకు ఆమె సంతోషపడింది. అప్పుడే అక్కడికి ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను వచ్చి హే, ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు వాడు మేఘాను చూసి. అతను మేఘ ఒక నిమిషం భయపడినా కూడా దాన్ని కనిపించనివ్వకుండా అది సార్, నా బాయ్ ఫ్రెండ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఈ పార్క్కి వచ్చాం. ఎవరికీ సౌండ్ రాకుండా ప్లీజ్ అండి మీరు ఎవరికీ చెప్పకండి, సౌండ్ చేయకండి, వాచ్మెన్ చూస్తే తిడతాడు అని కొంచెం తింగరదానిలా అని ఇంకొంచెం అమాయకురాల్లో సమాధానం చెప్పింది. దాంతో వాడికి విసుగు వచ్చి ఇది ఎవరితో తింగర్దిలా ఉంది, లేకపోతే బాయ్ ఫ్రెండ్తో ఈ టైంలో బయటికి రమ్మంటే అది పార్క్, ఇంకా ఇంకా అడ్డు అదుపు ఏమి ఉంది వాడికి? అయినా ఎవరో అదృష్టవంతుడు, ఇది ఎంత తింగర్దైనా కత్తిలా ఉంది ఫిగరు, ఇప్పుడు వాణ్ణి చంపే పని లేకపోతే దీని పని పట్టేవాణ్ణి అని మనసులో మేఘాన్ని చొంగకారుస్తూ చూసి సరే వెళ్ళు అన్నాడు. సరే అని వెళ్తుండగా హే ఆగు అని పిలిచాడు. మేఘాకి మళ్ళీ భయం వేసి వెనక్కి తిరిగింది. ఏంటి అని అడిగింది. అతని ఫోన్ తీసి ఇతని చూసావా ఎక్కడైనా అని అడిగాడు. మేఘ లోపల భయపడినా అది అతనికి కనిపించనివ్వకుండా వీడెవడో నా బాయ్ ఫ్రెండ్ కన్నా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అతను ఎవరు అని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ అడుగుతుంది మేఘ. ఇది తింగర్దే అనుకున్నా కానీ మరీ ఇంత తింగర్ది అనుకోలేదు అని తల కొట్టుకొని వెళ్ళిపోయాడు అతను. మేఘ అతను వెళ్ళిపోయినా ఊపిరి పీల్చుకుంటూ త్వరగా వాచ్మెన్ చూడకుండా మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఈసారి గోడ దూకాల్సి వచ్చింది ఆమె. తను లోపలికి వచ్చి త్వరగా ఆ వ్యక్తి ఉన్న దగ్గరికి పరిగెత్తింది. కానీ అతను అక్కడ లేడు. ఆమెకు భయం వేసింది మేఘాకి. అప్పుడే ఆ చెట్టుకి ఇంకో సైడ్ ఏదో సౌండ్ రావడంతో అటు చూసింది. అక్కడ కింద కూర్చొని కడుపుకు అయిన గాయాన్ని చూసుకుంటున్నాడు అతను. అప్పుడే మేఘ తన దగ్గరికి వెళ్ళి నీకు బుద్ధుందా? కొంచెమన్నా నేను ఎంత భయపడ్డానో, నీకేమైందో అని అరిచింది ఆమె. ఆ వ్యక్తి తను అలా అరవటం కొత్తగా అనిపిస్తూ ఉంటే, ఎందుకంటే తనకు ఇంతకుముందు ఎవరు తనతో అంత చనువుగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అందుకే అతను మేఘ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. మేఘ పలకవేంటి అని మళ్ళీ పిలవడంతో స్పృహలోకి వచ్చి సారీ అంటూ సైడ్ ఏదో అలికిడి అయ్యింది. అందుకే ఇటు సైడ్ చెట్టు పొదలు అడ్డు ఉంటే అందుకు నువ్వు వచ్చేంతవరకు ఇక్కడే ఉండటం బెటర్ అనిపించి ఇక్కడ దాక్కున్నాను అన్నాడు అతను చెప్పింది కూడా నిజమేనని ఇంకేం ఆమె మాట్లాడకుండా
నీకు నీకు దెబ్బ తగిలింది, ఒకసారి చూపించు, ఎందుకంటే చాలా రక్తం పోతుంది, దాన్ని క్లీన్ చేసి కట్టు కడతాను అని చెప్పింది మేఘ. ఆ వ్యక్తికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా రక్తం ఎక్కువగా పోతుంది అని ఒప్పుకొని సరే అని తన షర్ట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తన చేతికి కూడా గాయం అవ్వడంతో చెయ్యితో తీయలేక సైలెంట్గా ఉన్నాడు. అది గమనించిన మేఘ ఇంకా తప్పదు అని అర్థమై మీరు తప్పుగా అనుకోకండి అని చెప్పి తన ఎదురుగా మోకాల మీద మోకాలపై కూర్చొని వణుకుతున్న చేతులతో తన షర్ట్ బటన్స్ని తన చేతులను షర్ట్ బటన్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా తీస్తూ ఉంది. అలా తీస్తున్నప్పుడు తనకు తెలియకుండా అతని బాడీని స్పృశిస్తున్న వేళ్ళు ఇద్దరు గుండె సవ్వడలను పెంచేశాయి. అంత దగ్గరగా ఉండటం వల్ల ఇద్దరికి వాళ్ళ వాళ్ళ ఊపిరి వెచ్చగా తగలడంతో ఏదో తెలియని అనుభూతికి లోనవుతూ ఉన్నారు ఇద్దరు. అప్పుడు అప్పుడు మేఘ ఇంకా లేట్ చేయకూడదు అని గబా షర్ట్ రిమూవ్ చేసి ఆ వ్యక్తికి నడుము దగ్గర గాయం అవ్వడంతో దాన్ని అక్కడే ఉన్న టాప్ వాటర్తో ఆ గాయాన్ని క్లీన్ చేసి దానిపై బ్లడ్ రాకుండా పసుపు పూసి తన చున్నీతో అతని నడుము చుట్టూ కట్టు కట్టింది. వెంటనే తను తెచ్చిన ఇంకో షర్ట్ ఆ వ్యక్తికి ఇచ్చి ఇది వేసుకోండి అని చెప్పి తనకు హెల్ప్ చేసి షర్ట్ వేసింది. అంత దగ్గరగా వాళ్ళకు తగలటం ఏదో తెలియని ఫీలింగ్ ఇద్దరిలో కలుగుతూ ఉంది. ఇద్దరిలో దాన్ని కవర్ చేయటానికి ఆ వ్యక్తి నీ పేరేంటి అని మేఘాని అడిగాడు. తను నా పేరు మేఘ అని చెప్పింది. ఆ వ్యక్తి వావ్ నైస్ నేమ్ మేఘ అన్నాడు. మేఘ మరి మీ పేరు అని చెప్పింది. నా పేరు విరాజ్ అని చెప్పాడు. అవునా, ఓకే, మీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయండి అని మేఘ ఫోన్ ఇచ్చింది. దాంతో విరాజ్ వెంటనే ఒక నెంబర్కి ఒక మెసేజ్ సెండ్ చేసి తిరిగి మేఘాకు ఫోన్ ఇచ్చాడు. అతను అంత త్వరగా ఫోన్ ఇచ్చేసరికి ఏంటి ఫోన్ చేయకుండా మెసేజ్ ఇచ్చారు అంది. దానికి అతను పర్లేదు, మెసేజ్ పెట్టాను, ఒక 10 మినిట్స్లో వస్తారు అన్నాడు. ఓ అవునా, సర్లే అయితే అని అంటుండగానే ఇందాక మేఘ మాట్లాడిన వాడు అటుగా రావడం కనిపించింది. విరాజ్ మేఘతో నువ్వు ఇక్కడ నుంచి పారిపో, లేదంటే నా వల్ల నీకు కూడా ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు విరాజ్. దానికి సమాధానంగా మేఘ అతని వైపు కోపంగా చూసి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, ఇలా మధ్యలో వదిలేసి దానిలా కనిపిస్తున్నానా, అయినా అలా ఎలా అంటావు అని కోపంగా చూసింది విరాజ్ వైపు. కానీ తను అంత కోపంగా చూసినా కూడా తను చాలా క్యూట్గా అనిపించింది ఆ క్షణం విరాజ్కి. చూడగానే విరాజ్కి మేఘ నచ్చేసింది. తను అలా కోపంగా మాట్లాడుతున్నాడు, తన పెదాలు ముద్దుగా మాట్లాడటం చాలా నచ్చింది అతడికి. అందుకే ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ఒక్కసారిగా మేఘ పెదాలను అందుకున్నాడు. మేఘ షాక్లో బిగుసుకుపోయింది. విరాజ్ ఏదో తన పెదాలు తేనె తుట్టి అయినా తేనెటీగలా మారి ఆ తేనెనంతా ఆ పెదాల నుంచి తీసుకుంటున్నాడు. మేఘ షాక్ నుంచి తేరుకొని అతని వెనక్కి నెట్టబోయింది. కానీ విరాజ్కి దెబ్బ తగిలిన విషయం కూడా ఇప్పుడు గుర్తులేదు విరాజ్కి. తను ఒక మెడిసిన్లా అనిపించింది మేఘ. తను ఎంత నెట్టినా కూడా విరాజ్ వదల్లేదు. ఇంకా తను కూడా కంట్రోల్ తప్పి విరాజ్ ముద్దుకు సహకరిస్తూ ఆమె చేతిని అతని మెడ మీదుగా తీసుకొని అతని జుట్టులోకి పోనిచ్చి అతని ముద్దుతో జత కలిపింది మేఘ. విరాజ్ ముద్దుకు సహకరిస్తుంది అని అర్థమై అంత హార్డ్గా పెట్టిన ముద్దును చాలా స్మూత్గా కిస్ చేస్తున్నాడు. అతనికి అమృతం రుచి ఎలా ఉంటుంది అని అనుకున్నా కానీ ఆ అమృతం అంతా నీలోనే దాచావు అని చిన్నగా ఆమె చెవిలో చెప్పి మళ్ళీ ఎక్కడ తన దూరం జరుగుతుందో అని భయం వేసి తన్ను మళ్ళీ కిస్ చేస్తున్నాడు. ఇద్దరి పెదాలు సయ్యాటలో విరాజ్ మేఘపై పై పెదవిని విరాజ్ పెదవులతో మెల్లగా లిక్ చేస్తుంది. మళ్ళీ కింది పెదవిని లిక్ చేసి తన నాలుకతో మేఘ నాలుకను కొలుస్తున్నాడు. విరాజ్ ఒకవైపు మళ్ళీ తనపై పెదవిని ముద్దు పెడుతూ ఒక్కసారిగా బైట్ చేశాడు విరాజ్. అప్పటిదాకా ముద్దు మత్తులో తేలుతున్న ఇద్దరు బయటికి వచ్చారు. చుట్టూ చూశారు. ఎందుకంటే ఒకరిని ఒకరు చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే చుట్టుపక్కల చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది మేఘ. అప్పుడే తన కళ్ళకు ఒక సీన్ కనిపించింది.
అక్కడే విరాజ్ కోసం వచ్చిన దూరంగా కారులో ఎక్కి వెళ్ళిపోవడం చూశారు వాళ్ళను. అందుకనే కొంచెం ప్రశాంతంగా ఊపిరి నార్మల్ అవుతూ అమ్మయ్య వెళ్ళిపోయారు అని అనుకొని ఇద్దరు కొద్దిసేపు ఎవరూ ఏం మాట్లాడలేదు. విరాజ్ మళ్ళీ మేఘా ఫోన్ తీసుకొని వాళ్ళకి ఈసారి కాల్ చేశాడు. కానీ ఆ ఫోన్ నాట్ రీచబుల్ అని రావడంతో ఫోన్ పక్కన పడేశాడు. విరాజ్ అలా ఫోన్ పక్కన పడేసేసరికి మేఘాకు కోపం వచ్చి, హే బుద్ధుందా నా ఫోన్ అలా పడేయడానికి అని అడిగింది కోపంగా. దాంతో విరాజ్కి కూడా కోపం వచ్చింది. తన మాట వల్ల ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కోసం ఎందుకంతగా అరుస్తావు అన్నాడు. అతను నార్మల్గానే అన్నా కూడా మన పాపకు బాగా కాలి సచ్చినోడా పాపమని హెల్ప్ చేస్తే నన్నే తిడతావా? అవసరం తీరిపోగానే ఉండు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నీ చావు నువ్వు చావు అని లేచి ఒక అడుగు వేసింది. కానీ చూసుకోకుండా ఒక రాయికి తగిలి విరాజ్ మీదే పడింది. రాయి తగలడంతో రోషంతో వెళుతుంది కాస్త విరాజ్ మీద పడుతుంది. విరాజ్ తను అలా పడుతుంది అని అనుకోలేదు. పైగా విరాజ్కి తగిలిన దెబ్బ ప్రభావం వల్ల కొంచెం నీరసంతో వెనక్కి పడిపోవడం మేఘా కూడా విరాజ్ మీద పడింది. దాంతో ఒకరి మొహాలు ఒకరికి ఊపిరి అందనంత దగ్గరగా ఉన్నాయి. ఆ అబ్బాయి ఎవరో మేఘాకి తెలియకపోయినా ఏదో ఇది అని తెలియని బంధం ఉంది అనిపించింది ఇద్దరి మధ్య. తనకు సందీప్ని తను ప్రేమించిన ఇన్ని సంవత్సరాలలో కనీసం అతడి చెయ్యిని కూడా పట్టుకొనివ్వలేదు మేఘా. కానీ విరాజ్ ఊపిరి మేఘాకి ఒక మత్తులా అనిపిస్తూ ఉంది. మేఘాకి ఎప్పుడూ లేని ఫీలింగ్స్ ఆ అబ్బాయి మీద వస్తూ ఉన్నాయి. అంతలో ఎక్కడి నుంచో ఒక కుక్క అరుపు విని మేఘా ఒక్కసారిగా విరాజ్ను ఇంకా గట్టిగా హత్తుకుంది. అలా హత్తుకోవటం వల్ల ఇద్దరికి ఏదో తెలియని ఫీలింగ్ ఇది అని వాళ్ళకు తెలుస్తుంది. ఇద్దరి ఒంటి నుంచి వేడి సెగలు వస్తున్నాయి. అది గమనించిన మేఘా లేవబోయింది. కానీ విరాజ్ చేత్తో ఆమె నడుమును గట్టిగా పట్టుకున్నాడు. మేఘాకి విరాజ్ని విడిపించుకోవడం కష్టంగా ఉంది. మేఘా ఆలోచిస్తూ ఉండగానే విరాజ్ మేఘా పెదాలపై మళ్ళీ ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. విరాజ్కి మేఘాతో అలా ఉండడంతో ఆ ప్రేమలో నొప్పి కూడా కనిపించడం లేదు. మేఘా విరాజ్ని నెట్టాలి అని చూసి ఎంత నెట్టినా అతడు కదల్లేదు. పైగా ఆ ముద్దు వల్ల మేఘా కూడా కంట్రోల్ తప్పి ఆ ముద్దుకు సహకరించడం మొదలుపెట్టింది. ఆమె చేతులని అతని తలలోకి పోనించి ఆ ముద్దు వేగాన్ని పెంచుతూ విరాజ్ చేతులు ఎప్పుడు మేఘా డ్రెస్ లోపలికి వెళ్ళిపోయాయో తెలీదు. ఒకరికి ఒకరు ఎప్పుడు అంత దగ్గరగా అయ్యారో తెలీదు. ఆమెకు ఊపిరి ఆడటం భారం అవుతుంది అని గ్రహించి విరాజ్ అప్పుడు ఆమె పెదాలను వదిలి ఆమె మెడ దగ్గర ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు మేఘా డ్రెస్ తన నుంచి వేరు అయ్యిందో ఆ క్షణం తెలియలేదు. విరాజ్ తన అణువణువును చేతితో స్పృశిస్తూ ఆమెకు ఇంకా మైకాన్ని కలిగిస్తూ ఆమె కుడివైపు ఎదభాగం మీద చిన్నగా ముద్దు పెట్టి మెల్లగా దాన్ని బ్రష్ చేస్తూ ఒక్కసారిగా కొరికేశాడు. ఆమె నొప్పితో అరుస్తూ ఉంటే దానిపై ఎంగిలి అద్ది లెగ్ చేశాడు. అలా అక్కడి నుంచి మేఘా నడుమును తన లవ్ బైట్స్ వదిలి కొద్దిసేపు ఎనలేని సుఖాన్ని అందించి ఆమెలోకి ప్రవేశించాడు. మేఘాకి ఒక్క క్షణం నొప్పితో అరిచింది. విరాజ్కి అప్పుడు ఒక విషయం బాగా అర్థమయ్యింది. తనకు కూడా ఇది ఫస్ట్ టైం అని. అందుకే మేఘాను మళ్ళీ ఒకసారి చూసి నీకు ఇబ్బందిగా ఉంటే వెనక్కి వచ్చేనా అని అడిగాడు. కానీ మేఘాకి ఎందుకో ఆ క్షణం అతని వదులుకోలేను అని ఫిక్స్ అయ్యి ఏం మాట్లాడకుండా తల ఊపింది వద్దు అన్నట్టు. విరాజ్ చిన్నగా నవ్వుకొని ఆమె నుదుటిపై ముద్దెచ్చి మళ్ళీ తన పెదాలను అందుకొని ఆమె ఇబ్బంది లేకుండా మెల్లగా ఆమెతో బిహేవ్ చేస్తున్నాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఇబ్బంది తగ్గింది అని అర్థమయ్యి తన స్పీడ్ని పెంచి స్పీడ్గా తనలోకి చేరుతూ తనకి స్వర్గం అంచుకు తీసుకెళ్తూ అలా వాళ్ళిద్దరూ ఇంకో 2 గంటలు మరో 3 సార్లు కలిసిపోయారు. మేఘ ఎప్పుడు నిద్రపోయిందో అలసిపోయి తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న తన్నే చూస్తూ మేఘ నువ్వెవరో నాకు తెలీదు, కానీ నన్ను కాపాడావు. నేను చిన్నప్పటి నుంచి కోల్పోయిన ప్రేమ అంతా నీ దగ్గర దొరుకుతుంది. నాకు ఆ విషయం అర్థమైంది బంగారం. అందుకే లైఫ్ లాంగ్ నీ చెయ్యి వదలను అని మేఘాకి
డ్రెస్ వేసి తను కూడా వేసుకొని మళ్ళీ మేఘ అలాగే హగ్ చేసుకొని పడుకున్నాడు. మేఘకు డ్రెస్ వేసి తను కూడా డ్రెస్ వేసుకొని అప్పుడు నిద్రలోకి జారుకున్నాడు. తనకే తెలీదు. తెల్లవారు 5 గంటలవుతుండగా ఎవరో వచ్చి విరాజ్ని తట్టి లేపారు. విరాజ్ లేచి చుట్టూ చూడగా తన ఫ్రెండ్ అయిన అంకిత్ ఉన్నాడు. అప్పుడే విరాజ్కి మేఘా గుర్తు వచ్చి పక్కకి చూశాడు. కానీ అక్కడ మేఘా లేదు. దాంతో విరాజ్కి భయం వేసింది. అక్కడున్న అంకిత్ వైపు చూసి, అంకిత్, నా పక్కన ఒక అమ్మాయి ఉండాలి, తను ఎక్కడా అని అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ. నేను రావటానికి ఇంత టైం పట్టింది నిన్ను వెతుక్కుంటూ, అలాంటిది నిన్ను చూసి నిన్ను లేపితే నువ్వేమో ఫుల్గా నిద్రపోతూ పైగా నీ పక్కన అమ్మాయి ఉంది అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నీకేదో అయ్యింది బాబోయ్ అన్నాడు అంకిత్. అయినా ఆ రాత్రి రౌడీలు తరుముకొచ్చారు అన్నావు కదా, ఇక్కడ చూస్తే అమ్మాయి అంటున్నావు అన్నాడు అంకిత్. విరాజ్ ఒక లుక్ ఇచ్చి, నాకు వెంటనే ఒక అమ్మాయి అడ్రస్ కావాలి అన్నాడు విరాజ్. అంకిత్ కంగారుగా, ఒకసారి నీ బాలకం చూసుకున్నావా బాబు? షర్ట్ మొత్తం బ్లడ్, పైగా అదేంటి అక్కడ పచ్చగా అన్నాడు షర్ట్ని చూపిస్తూ. విరాజ్కి అప్పుడు గుర్తొచ్చింది. మేఘ పసుపు పూయడం గుర్తు వచ్చి తను నాకు రక్తం కారకుండా పసుపు పూసింది. అలాగే తన చుట్టూ తన చున్నీతో కట్టు కూడా కట్టింది. అందువల్లే రక్తం ఆగింది అన్నాడు. అయినా నిన్ను అంత ఈజీగా వాళ్ళకి ఎలా టచ్ చేయగలిగారు అని అడిగాడు అంకిత్. విరాజ్ వాళ్ళు నన్ను టచ్ చేయడానికి ధైర్యం లేక నేను తాగే డ్రింక్లో డ్రగ్ కలిపారు. నాకు కాళ్ళు చేతులు పనిచేయకుండా అయిపోయింది. కానీ ఓపిక తెచ్చుకొని నాకు తెలిసిన కొన్ని మెడికల్ టిప్స్ ద్వారా నేను అక్కడ నుంచి తప్పించుకొని రోడ్డుపైకి రాగలిగాను. నా అదృష్టం బాగుంది. నాకు నా ఏంజల్ సహాయం వల్ల నేను కాపాడుకోగలిగాను. కానీ నేను తన్ని మిస్ అయ్యాను అని బాధగా చెప్పాడు విరాజ్. అంకిత్, రే బాధపడుకు, తను ఎక్కడున్నా నేను నీ దగ్గరికి చేరుస్తాను. నీ ఫ్రెండ్గా నీకు ఇస్తున్న మాట ఇది అన్నాడు అంకిత్. విరాజ్, సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది, ముందు తాతయ్య నీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు అంకిత్. ఏంటి, తాతయ్యకి ఇవన్నీ చెప్పావా అని అడిగాడు విరాజ్. దాంతో అంకిత్, లేదు, ఇవన్నీ తాత నేను కనుక చెప్తే నన్ను చంపేస్తాడు, కాబట్టి నువ్వే వచ్చి మాట్లాడుకో, ఫస్ట్ నీ అవతారం మార్చు అన్నాడు. దాంతో విరాజ్ కూడా సరే అన్నట్టు తల ఊపి ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా మన మేఘా పాపకు విరాజ్ కన్నా ఒక 20 నిమిషాల ముందే మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చుట్టూ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. విరాజ్ ఆదమర్చి తన్ను గట్టిగా హక్ చేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. అది గమనించిన మేఘాకి రాత్రి జరిగింది గుర్తు వచ్చి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చాయి. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. ఇందులో తన తప్పు కన్నా నాదే ఎక్కువ ఉంది. ఎందుకంటే తను బిహేవియర్ చూస్తే తను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. నేనైనా నా లిమిట్స్లో ఉండాలి కదా. అయినా నాకేమైంది? ఎవరో తెలియని ఈ వ్యక్తిని చూస్తే నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఏదో తెలియని బాధ. తనను చూస్తే తను వదిలి వెళ్ళాలి అని అనిపించడం లేదు నా మనసుకు. నేను చేసిన తప్పు, డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం, అన్నీ అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను కూడా తుడుచుకోవాలి అని అనుకోవడం లేదు ఆమె. ఒక్క రోజులో నా లైఫ్ ఇంతలా మారిపోగలిగింది అని అనుకుంటూ బాధపడిపోతూ ఉంది మేఘ. అప్పుడు విరాజ్ మెల్లగా కదిలి తన్ను వదిలేసరికి మేఘ విరాజ్ వైపు చూసి తనకే తెలియకుండా నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు అని అనుకుంటూ లేచేసి వెళ్ళిపోయింది. కానీ ఎందుకో ఆ క్షణం తనకే తెలియకుండా విరాజ్ దగ్గరికి వెళ్ళి తన నుదిటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకొని, బాయ్, మనం అనుకోకుండా కలిసాం, మన పరిచయం అనుకోకుండా జరిగింది. దీనిలో నీ తప్పు ఎంతుందో నా తప్పు అంతకన్నా కొంచెం ఎక్కువే ఉంది. కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ నేను ఎప్పటికీ నేను తీసుకోమని చెప్పను. అలా చేయడం నాదే తప్పు. అందుకే మళ్ళీ మనం కలుసుకోమని అనుకుంటున్నాను. నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు అంటూ చెప్పి ప్రేమగా తన చెంపను నిమిరి అతడి నుదురుపై ముద్దు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘ. ఆమె వెళ్తున్నంతసేపు వెనక్కి తిరిగి చూస్తూ
తన్నే చూస్తుంది. త్వరగా తన స్కూటీ దగ్గరికి వెళ్ళి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని తన ఇంటి వైపు పయనం మొదలుపెట్టింది ఆమె. తన ఇంటికి చేరేసరికి టైం అప్పుడే 6:30 అవుతూ ఉంది. తన ఇంటి గేట్ బయట ఉండగా తన ఇంటి చుట్టూ చాలామంది జనాలు అలుముకొని ఉన్నారు. ఆమెకి అర్థం కాలేదు, అంతమంది జనాలు ఎందుకు ఉన్నారు అని త్వరగా స్కూటీని వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అప్పుడే లోపల నుంచి మంటలు వస్తున్నాయి. మంటల్లో వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరు కాలిపోతున్నట్టు కనిపించారు. మేఘాకి చుట్టుపక్కల వాళ్ళు అంతా ఆర్పడానికి కూడా ట్రై చేస్తున్నారు. మేఘాకి అసలు ఏం జరుగుతుందో అక్కడ అస్సలు అర్థం కావడం లేదు. తను గట్టిగా అరుస్తూ డాడీ మమ్మీ అంటూ అరుస్తూ పరుగున ఇంటివైపు వెళ్ళబోయింది. కానీ మంటలు ఎక్కువగా ఉండటంతో తను పరిగెడుతుందని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఆమెని పట్టుకొని గట్టిగా ఆపేశారు. తల్లి మేఘ ఆగు, మంటలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే మీ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళలో ఎలాంటి కదలిక లేదు. చాలాసేపటి నుంచి వాళ్ళు అలాగే కాలుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతికే అవకాశం అయితే లేదు. ఎంతసేపు కదలికైనా ఉంది. ఇప్పుడు అది కూడా లేదు అని అన్నారు. ఎంత ట్రై చేసినా మంటలు ఆగటం లేదు అని చుట్టుపక్కల వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఆ మాటలన్నీ వింటున్న మేఘాకి అసలు ఏం అర్థం కావడం లేదు. వెంటనే తన తల పట్టుకొని కళ్ళు తిరగటంతో తన తల భారమై నేలపై పడిపోయింది. అప్పుడే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ అన్నీ ఒక్కసారిగా అక్కడున్న పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ట్రై చేస్తూ మేఘాని కూడా వాళ్ళ అమ్మా నాన్నల బాడీలతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్పృహలో లేదు మేఘ. కాబట్టి మధ్యాహ్నం 1 అవుతుండగా మేఘాకు మెలకువ వచ్చింది. చుట్టూ చూడగా తను హాస్పిటల్లో ఉంది. గుర్తు వచ్చింది. జరిగిన సంఘటనలన్నీ తన తల్లిదండ్రులు కాలిపోవటం గుర్తు వచ్చి ఒక్కసారిగా గట్టిగా అమ్మ నాన్న అంటూ ఏడవటం మొదలుపెట్టింది మేఘ. అప్పుడే తన అరుపులు విన్న డాక్టర్ అండ్ నర్స్ అందరూ వచ్చి తనను ఊరుకోపెట్టడానికి చాలా ట్రై చేశారు. కానీ మేఘ వినే పరిస్థితుల్లో లేదు. తను ఏడుస్తూ మా మమ్మీ డాడీ ఎక్కడ డాక్టర్ ఎక్కడ అంటూ ఏడుస్తూ ఉంది. ఆ వ్యక్తి డాక్టర్ మేఘాకి తెలిసిన వ్యక్తే. అతను కావటం వల్ల చూడు మేఘ తల్లి, ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు. నువ్వు కొంచెం కుదుటపడు, తర్వాత నీకు అన్నీ చెప్తాను అన్నారు ఆయన. డాక్టర్ లేదు డాక్టర్, ఏదైనా నాకు ఇప్పుడే తెలియాలి. నాకు మా మమ్మీ డాడీ ఇద్దరు కావాలి అని ఏడుస్తుంది మేఘ. ఆ డాక్టర్ ఇంకా తను ఎంత చెప్పినా వినదు అని అర్థమై తల్లి మీ అమ్మ నాన్న చనిపోయారా అని అంటూ ఒక్కొక్క మాట తడబడుతూ చెప్పారు ఆయన. ఆ డాక్టర్ మీద ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది. ఆ క్షణం లేదంకుల్ అలా అనకండి, నాకు డాడీ లేకుండా నేను ఎలా ఉండగలను? మీరు అలా నాతో అబద్ధాలు చెప్పకూడదు. మీరు నాతో ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలా చాలా అబద్ధాలు చెప్పేవాళ్ళు కదా. నాకు ఇంజెక్షన్ వేసేటప్పుడు మీకు ఇది కొనిస్తాను, నాకు అది కొనిస్తాను, అది ఇది అంటూ చాలాసార్లు నాకు మీరు అబద్ధాలు చెప్పారు. మీరు కాబట్టి ఇది కూడా అబద్ధమే కదా అంటూ వెక్కి ఏడుస్తుంది. కానీ ఆ డాక్టర్ తల్లి నేను చెప్పేది విను అంటూ ప్రేమగా తన తలపై చెయ్యి వేసి మీ అమ్మ నాన్న హాస్పిటల్కి తీసుకురాకముందే వాళ్ళ బాడీలో మొత్తం కాలిపోయాయి, వాళ్ళు చనిపోయారా అని చెప్పాడు ఆయన. మేఘాకి ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. అసలు తన జీవితం ఇప్పుడు ఏమైపోతుంది తనకు అర్థం కావడం లేదు. తను అమ్మా నాన్న లేకుండా తను ఎలా జీవించాలి తనకు అర్థం కావడం లేదు. నాన్నతో ఆడుకోవటం, అమ్మపై అలగటం ఇవన్నీ గుర్తొచ్చాయి. మేఘాకి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ పిచ్చిదానిలా బిహేవ్ చేస్తూ మళ్ళీ స్పృహ కోల్పోయింది. అలా ఒక 4 రోజులు తర్వాత స్పృహలోకి వచ్చింది మేఘ. తను చాలా వీక్గా ఉండటం వల్ల తనకు అస్సలు స్పృహలోకి రాలేకపోయింది. కొద్దిగా ఫుడ్ కూడా తీసుకోలేకపోయింది. ఓన్లీ చేతికి పెట్టి ఉన్న సెలైన్తోనే ఆ 4 రోజులు తను బ్రతికింది.
4 రోజుల తర్వాత తను లేచి తనకు స్పృహ వచ్చింది. ఈసారి కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వదులుతూ లేచింది. అప్పుడే అది చూసే నర్స్ డాక్టర్ అని అరుస్తూ డాక్టర్ని పిలవగా ఆ డాక్టర్ మళ్ళీ వచ్చి బంగారం లేచావా అన్నారు ఆయన. డాక్టర్ వైపు చూసి కన్నీళ్లతో చూడసాగింది. డాక్టర్, మేఘా, నువ్వు డి చాలా స్ట్రెస్కి లోనవుతున్నావు. అందుకే నువ్వు 4 రోజుల నుంచి స్పృహలో లేవు. ఈరోజే స్పృహలోకి వచ్చావురా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ స్పృహ తప్పిపోతావు. గుర్తుపెట్టుకో, జరిగేది ఎలాగో జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా తప్పు. జరగాలని ఉంది, జరిగిపోయింది. కాబట్టి ఇక నుంచి మీ నాన్న నువ్వు ఇలా ఉండాలి అని అనుకోలేదు. నువ్వు నీ లైఫ్లో ఏదో ఒకటి సాధించి నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి అనుకున్నారు. ఆయన అసలు ఆయన ఆశలు కోరికలు నువ్వు నెరవేర్చు. ఇలా ఇలా మాత్రం ఉండకు మేఘా అని అన్నారు. డాక్టర్, డాడీ, మమ్మీ అని అంది. దానికి ఆయన, నాకు అర్థమైంది మేఘా, నీ బాధ. నువ్వు నాకు 4 రోజుల నుంచి స్పృహలో లేవు కాబట్టి బాడీ బాగా కాలిపోయాయి. అమ్మ నాన్నవి అన్ని రోజులు ఉంచలేము. కాబట్టి నేనే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయించాను తల్లి. వాడు నీకు తండ్రి కన్నా ముందు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. నువ్వు భయపడకు, నిన్ను కూడా నా కూతుర్లా చూసుకుంటాను అన్నారు ఆయన. మేఘకి ఇప్పుడు తన లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. అలాగే ఇందాక డాక్టర్ చెప్పింది తనకు గుర్తొచ్చింది. అవును డాక్టర్, నేను ఇలా డీలా పడిపోతే డాడీ బాధపడతారు. ఆయన ఎక్కడున్నా నన్ను ఇలా నన్ను చూసి గర్వపడేలా నేను బ్రతకాలి, అలాగే ఉండాలి కూడా. అలాగే ఉంటాను అని అంది మేఘ. సరే సరే, ఇప్పుడైతే కూల్ అవ్వు. నువ్వు స్పృహలో లేకపోయినా నీ కన్నీళ్ళు, నీ మనసు రెండూ ఏడుస్తూనే ఉన్నాయి అని అన్నాడు ఆ డాక్టర్. ఆ డాక్టర్ మీద కొంచెం ఆ డాక్టర్ చెప్పిన మాటల మీద అవేంటో కొంచెం కూల్ అయ్యి, సరే డాక్టర్, నేను ఏడ్చను. నేను మంచి స్థాయిలోకి వచ్చి మా డాడీ పేరు నిలబెడతాను అంటూ కన్నీళ్లు వస్తున్నా కూడా అది కనిపించనివ్వకుండా తుడుచుకుంటూ తల కిందికి దించుకుంది. డాక్టర్కి అర్థమై తన ఏడుపు ఆపుకుంటుంది అని తన తలపై చెయ్యి వేసి నిమిరి, కొన్ని గాయాలను అంత త్వరగా మర్చిపోలేము. కాబట్టి కొంచెం టైం పడుతుంది మేఘా. కొంచెం సమయం బాధ వచ్చినా ఆ తర్వాత వచ్చే సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు ఆయన. దాంతో మేఘాకు ఏదో కొత్త వెలుగు దారి చూపుతున్నట్టు అనిపించింది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది మూడో కళ్ళు కొంచెం దూరం నుంచి చూస్తూ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి మేఘాకి కనిపించలేదు. ఒక వారం గడిచిపోయింది. వారం తర్వాత మేఘ తన ఇంటికి వెళ్ళింది. అక్కడ ఇల్లంతా కాలిపోయి ఉంటుంది అని అనుకుంది మేఘ. కానీ కాలిన ఆ ఇంటిని ఎవరో వారంలో మళ్ళీ రీమోడలింగ్ చేయించారు. ఈ వారం రోజుల్లోనే మేఘాకి ఆ డాక్టర్ అంకుల్ చేయించాడేమో అని కొంచెం ప్రశాంతత వచ్చి ఇంట్లోకి వెళ్ళడానికి అడుగుపెట్టింది. అలా చుట్టూ గమనిస్తూ ఇంట్లోనే తన తల్లిదండ్రులు చనిపోయారు అని అనుకుంటూ బాధగా కానీ ఇంట్లో అడుగుపెట్టింది. ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యాను. దీనిలోనే నా సంతోషం, దీనిలోనే నా దుఃఖం రెండూ ఉన్నాయి అని అనుకుంటూ లోపలికి అడుగు వేసింది. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయిపోయింది. హాల్లో ఒక వ్యక్తి సోఫాలో పడుకొని ఒక అమ్మాయి ఒడిలో ఆ అమ్మాయి ద్రాక్ష పళ్ళ గుత్తిని అతని నోటికి అందిస్తూ ఉంటే అతను తింటూ ఉన్నాడు. ఇదంతా చూసిన మేఘాకి ఒళ్ళు మండిపోయింది. ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరూ అంది మేఘ కోపంగా. ఆ అరుపు విన్న వాళ్ళిద్దరూ మేఘా వైపు వింతగా చూశారు. చూసి, వచ్చావా మేఘా అన్నాడు సందీప్. వచ్చాను. మీరు చేసిన పనికి మిమ్మల్ని చంపేయాల్సింది. కానీ నన్ను నమ్మించి మోసం చేశారు. ఇద్దరు దీనికన్నా నన్ను చంపేయాల్సింది కదా అని ఇద్దరి వైపు అసహ్యమైన చూపు చూసింది మేఘ. సందీప్, చూడు మేఘ, నువ్వు నన్ను ఇష్టపడ్డావు నిజమే. కానీ నేను నీ ఫ్రెండ్ని ఇష్టపడ్డాను. నాకు నీ ఆస్తి కావాలి, నాకు నీ ఫ్రెండ్ కూడా కావాలి, నువ్వు కావాలి, ఇద్దరు కావాలి. అందుకే ఆస్తి కోసం నేను నా ప్రేమ కోసం నీ ఫ్రెండ్ని ఇద్దరిని వదలను. అలాగని నేను ఏం వదిలేయనులే, భయపడకు. నాకు
నీ మీద మోజు తీరేంత వరకు నిన్ను వాడుకొని ఆ తర్వాత వదిలేస్తాను అన్నాడు సందీప్. మేఘాకు ఒళ్ళు మండింది. లాగిపెట్టి సందీప్ని కొట్టబోయింది. కానీ తన పక్కన ఉన్న తన ఫ్రెండ్ నేహ అది ఆ అమ్మాయి మేఘ చెయ్యి పట్టి ఆపి విసిరి కొట్టింది. ఏంటి ఎంత పొగరుంటే ఒక బికారివి నా బాయ్ ఫ్రెండ్ని కొడతావా అని మేఘాను తిరిగి కొట్టింది. మేఘ ఒక క్షణం షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నేహా నువ్వు అని గట్టిగా అరిచింది మేఘ. అవును నిజమే, నీ ఆస్తి మొత్తం సందీప్ తన పేరుపై రాయించేసుకున్నాడు. మీ డాడీ నువ్వు ఇద్దరు కలిసి సాయం చేసిన పేపర్స్ ఇవిగో అంటూ తనకు చూపించింది. మేఘ ఒక క్షణం షాక్ అయిపోయింది అవి చూసి. సందీప్ నేహ కలిసి మేఘాను జుట్టు పట్టుకొని మరీ బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళి బయటికి విసిరేశారు మేఘాను. మేఘాకు వాళ్ళు చేసిన మోసం తెలిసినప్పుడే కాళ్ళ కింద భూమి కంపించిపోయినట్టు అనిపించింది. నేను డాడీ ఇద్దరు సంతకం చేశామని వాళ్ళు అంత గట్టిగా అంటున్నారు అని అన్నప్పుడే మేఘాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేహా చేతిలో ఆ పేపర్ చూసినప్పటి నుంచి ఇదంతా ఏదో ట్రాప్లా ఉంది అని తనకు అర్థమై తను తిరగబడాలి అని నేహ గొంతు పట్టుకోబోయింది. దాంతో నేహ కోపంతో మేఘాని ఈడ్చుకుంటూ మేఘ జుట్టు పట్టుకొని బయటకు లాగేసింది. నేలపై తోసేసిన నా ఇంట్లో నుంచి బయటికి పో అని అంది అని అరిచింది నేహ. మేఘాకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. తన జీవితం ఇలా ఎందుకు అవుతుంది అని. అప్పుడే నేహ నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదు కదా అని అంటూ మేఘా వైపు చూస్తూ వాచ్మ్యాన్ త్వరగా ఈ చెత్తను క్లీన్ చెయ్యి అంటూ అరుస్తుంది నేహ. అప్పుడే వాచ్మ్యాన్ మేఘ దగ్గరికి వెళ్ళి మేఘ పరిస్థితి చూసి జాలిపడ్డాడు. కానీ వాళ్ళ ముందు ఏం చేయలేక సైలెంట్గా ఉన్నాడు. అది గమనించిన నేహ వాచ్మ్యాన్ దీన్ని బయటికి నెట్టేస్తావా లేదా నిన్నే బయటికి గంటేయమంటావా అని అంది కోపంగా నేహ. దానికి ఆ వాచ్మ్యాన్ మేఘ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు. చాలా నమ్మకమైన వాడు. మేఘాని ఆయన చేతుల మీదే పెంచాడు. అలాంటిది తనకు అలాంటి పరిస్థితి రావడం చూసి ఆయనకు జాలేసింది. వెంటనే నేహ ముందర తన అరుస్తున్నట్టు మేఘ మేఘ ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా పోలీసులకు కాల్ చేయమంటావా అని అన్నాడు. మేఘకు ఇంకా ఏడుపు వచ్చేసింది. ఇంకేం మాట్లాడకుండా మెల్లగా లేచి ఓపిక లేకపోయినా కూడా నడవడానికి కాళ్ళల్లో సత్తువ లేకపోయినా మెల్లగా లేచి ఒకసారి ఇంటి వైపు చూసి నేహ వైపు చూసి ఏది ఊరికనే రాదు, మనది అని అనుకుంటే అది చచ్చేంత వరకు మనల్ని వదిలిపోదు. పైగా అది మా నాన్న కష్టార్జితం. దాన్ని ఇలా వస్తాను, నేను తిరిగి వస్తాను, నా దాన్ని నేను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించి తిరిగి వస్తాను అంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి గేటు దాకా వెళ్ళి ఒకసారి ఇంటి బయట వచ్చేసి నాన్న నేను మీతో గడిపిన జ్ఞాపకాలను వదిలి వెళ్తున్నా, కానీ తిరిగి వస్తాను, ఇది మీ మీద మీకు ఇస్తున్న మాట అని అంటూ వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఓపిక లేకపోయినా మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళండి బయటికి. అలా కొద్ది దూరం నడిచి ఓపిక లేకపోతే ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే కొద్ది దూరంలో ఉన్న ఒక బెంచ్పై, అదే రోడ్డు పక్కన ఉన్న బెంచ్పై కూర్చుంది. తను సరిగ్గా తినక వారం రోజులు అవుతుంది. కళ్ళు తిరుగుతూ ఉండడంతో ఎప్పుడు స్పృహ తప్పి పడిపోయిందో ఆమెకే తెలియదు. స్పృహలో లేని తను ఎక్కడికి వెళ్తుందో తనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు తన జీవితం ఏంటో తనకు అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న పూర్తిగా స్పృహ తప్పింది. అప్పుడే అక్కడికి ఎవరో ఒక రోల్స్ రాయల్స్ కార్లో వచ్చారు. వాళ్ళు తన దగ్గరికి వెళ్ళి మేఘ వైపు చూస్తూ తనని చేతుల్లోకి పసిపాపలా తీసుకొని ఎలా ఉన్నావు మేఘ, నేను చూసి చాలా రోజులవుతుంది. నేను వదిలేసి వెళ్ళినప్పటి నుంచి నా లోకం చాలా చీకటిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసి నీ కోసం వచ్చాను. నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు ఆ పర్సన్. అలా మేఘాని తీసుకొని ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టాడు అతను. తను స్పృహలో లేదు. అయినా కూడా అతను ఓన్ ఫ్లైట్ కావడం వల్ల ఎవరూ అతన్ని రెస్ట్రిక్ట్ చేయడం లేదు. అలా తనని చేతుల్లో ఎత్తుకొని వెళ్ళి ఫ్లైట్లో పడుకోబెట్టాడు. లైట్ కూడా అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఫ్లైట్లో చాలా హుందాగా ఉంది. ఆ ఫ్లైట్ వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు
చేసి ఉంచారు. తన్ని అక్కడే బెడ్పై పడుకోబెట్టి తనకు ఒక జ్యూస్ గ్లాస్ తెమ్మని చెప్పాడు. ఆ ఎయిర్ హోస్టెస్ తనకి జ్యూస్ తెచ్చి అతని చేతికి ఇచ్చింది. స్పృహలో లేని మేఘాను మెల్లగా తన ఒడిలోకి తీసుకొని ఆ జ్యూస్ని కొంచెం కొంచెంగా ఆమెకు తాగించాడు. తాగించి తనని అలాగే పడుకోబెట్టి, టింకు, ఇట్స్ టూ లేట్ రా, నేను రావటానికి చాలా ఆలస్యం చేసినట్టున్నాను. నాన్న నాకు ఎప్పుడు చెప్పేవాడు నిన్ను కాపాడుకుంటూ ఉండమని, కానీ నేను ఆ పని చెయ్యలేకపోయా. ఐమ్ ఈడియట్, ఫూల్ అనుకుంటూ అక్కడే ఉన్న టేబుల్పై బలంగా గుద్దాడు. అతను అసిస్టెంట్ కూడా భయంగా, సార్ మీకు తెలియదు కదా, మీకు తెలిస్తే ఇదంతా జరగనిచ్చేవారు కాదు కదా అన్నాడు. ఆ అసిస్టెంట్ వైపు కోపంగా చూస్తున్నాడు. అతను, నేను చెప్పాను కదా నీకు వీటన్నిటికీ కారణమైన వాడిని పట్టుకోమని అన్నాడు. ఆ అసిస్టెంట్, ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ని తీసుకున్నాను సార్, కానీ మీరు మేడంని వెతుకుతున్నారు కాబట్టి ఇవ్వలేకపోయాను. ఇదిగోండి అంటూ ఒక ఫైల్ని అతనికి ఇచ్చాడు ఆ అసిస్టెంట్. ఆ ఫైల్ ఓపెన్ చేసిన అద్వైత్కి ఆ ఫైల్ చూడగానే ఆ మ్యాటర్ అంతా చదివిన అద్వైత్కి విపరీతమైన కోపం వచ్చి ఆ ఫైల్ విసిరి కొట్టాడు. ఈ ఫైల్లో ఉన్న మ్యాటర్ అంతా నిజమేనా అని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా అని అడిగాడు అద్వైత్. అతను అసిస్టెంట్ అయిన రవిని అసిస్టెంట్ తన ఊపిరి అవును అన్నట్టు తల ఊపాడు. ఊపిరి భారంగా తీసుకుంటూ, నిజం చెప్పాలంటే మీ నాన్నగారు చనిపోయే ముందు వాళ్లకు ఆస్తి పత్రాలపై సైన్ చేశారంట సార్. వాళ్ళు అలా ఆస్తి వాళ్ళ పేరుపైకి వెళ్ళిందంట. ఇంకా మేఘా మేడం సైన్ అయితే వాళ్ళు మేఘా మేడం దగ్గర నుంచి చాలా తెలివిగా తీసేసుకున్నారు, మేడంకి డౌట్ రాకుండా అని చెప్పి తల తెంచుకున్నాడు ఆ అసిస్టెంట్. అది అంతా విన్న అద్వైత్కి చాలా కోపం వచ్చింది. సరే, ఇప్పుడు వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచు. ఇప్పుడు నాకు మేఘాను చూసుకోవడమే ఒక పెద్ద బాధ్యత. దాని తర్వాతే ఇంకేదైనా. తను సెట్ అయ్యాక తను ఏం చెయ్యాలనుకుందో అదే చేస్తాను. కానీ దేవుడు లాంటి మనిషిని చంపేసినా వాళ్ళను ఊరికే అయితే వదలను అని అన్నాడు అద్వైత్. అప్పుడే మేఘా వైపు చూస్తూ అద్వైత్ మేఘా పక్కన కూర్చొని మేఘా తలను ప్రేమగా నిమురుతూ, నాన్న మీరు నన్ను సొంత కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్నారు. నేను ఆయనకు సొంత కొడుకుని కాకపోయినా ఏ రోజు ఆ భేదభావం లేకుండా నన్ను చెల్లితో సమానంగా ఆయన పెంచారు. కానీ నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. కొడుకు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నేను నిలబెట్టుకోలేకపోయాను. ఒక అన్నయ్యగా నా చెల్లికి చేయాల్సిన అన్నీ నేనే చేస్తాను. తన లైఫ్ని ఒక దారిలో పెడతాను అని అనుకుంటూ మేఘా వైపు కన్నీళ్లతో చూశాడు అద్వైత్. ఒక 3 గంటల జర్నీ తర్వాత వాళ్ళు ఒక ప్లేస్కి చేరుకున్నారు. అది ఒక ఐలాండ్. అక్కడ అతని ఓన్ విల్లా ఉంది. సిటీకి చాలా దూరంగా ఆ ఐలాండ్ ఉండటం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంది. ఏ శబ్దం లేకుండా ఆ విల్లాలోని ఒక రూమ్లో మేఘాకి స్పృహ వస్తుంది. అప్పుడే చుట్టూ చూడగా అది తనకు తెలియని కొత్త ప్లేస్లా అనిపించడంతో తనకు భయం వేసి మెల్లగా లేచి ఓపిక లేకపోయినా నిలబడలేకపోయినా శక్తి కూడ తెచ్చుకొని మెల్లగా లేచి కూర్చుంది ఆ బెడ్పై నుంచి చుట్టూ చూస్తూ ఉంటే తనకు చాలా భయంగా అనిపిస్తుంది. చూడటానికి రిచ్ విల్లాలా అనిపించింది. అంతేకాకుండా తన రూమ్లో ఎదురుగా దూరంగా సముద్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. నేనెక్కడున్నానో అని అనుకుంటూ కళ్ళు తిరుగుతున్నా ఓపిక తెచ్చుకొని మెల్లగా లేచి నిలబడింది మేఘ. అలా మెల్లగా చుట్టూ చూస్తూ ఏదో చెయ్యి తగిలి కింద పడేసింది. ఆ శబ్దానికి ఒక మేడ్ ఆ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. మేఘ స్పృహలో ఉండడం చూసి, మేడం లేచారా? మీరు లేస్తే సార్కి చెప్పమన్నారు అని అంది ఆ మేడ్. దానికి మేఘ భయంగా, సారా? సార్ ఎవరు అని అంటూ భయంగా అడిగింది. దానికి ఆ మేడ్, తను భయపడకండి మేడం, ఇప్పుడే సార్ నాకు చెప్పారు మీరు లేస్తే ఇక్కడ ఉన్నాను అని, భయపడతారు అని మిమ్మల్ని తీసుకొచ్చింది మీ అన్నయ్య అద్వైత్ కృష్ణ అని అన్నాడు. ఆ మాట మీకు చెప్పమన్నారు మా సార్. అతను ఆ మాటకు
ఆమె ఆమె చెప్పిన ఆ మాటకు షాకింగ్గా, ఏంటి అన్నయ్య వచ్చాడా, ఇప్పుడు తను ఎక్కడున్నాడు అంటూ ఏడుపు ఇంకా వస్తుంటే ఆపుకుంటూ అడిగింది మేఘ. మేఘకు తన అన్నయ్య పేరు వినగానే కొండంత ధైర్యం తిరిగి వచ్చినట్టు అనిపించింది. వెంటనే తనకు ఓపిక లేకపోయినా లేవపోయింది. కానీ నీరసంతో మళ్ళీ కళ్ళు తిరగడంతో అలాగే బెడ్పై పక్కకు జరిగింది. కానీ అంతో కానీ ఎవరితో చాలా సుకుమారమైన చెయ్యి తనని పడనివ్వకుండా పట్టుకుంది మేఘాను. మేఘ వాడిపోయిన మొహంతో ఎవరు అని చూడగా ఎదురుగా ఉన్న లక్షణమైన ముఖ వచ్చేస్తూ లూజ్ హెయిర్తో మెరూన్ కలర్ శారీ, గోల్డ్ కలర్ బ్లౌజ్, నుదుటిన చిన్న బొట్టు, దాని కింద కుంకుమ, నుదుటిపైన కుంకుమ, మెడలో బ్లాక్ బీడ్స్తో వేసుకొని చూడటానికి చాలా హుందాగా ఉంది ఆమె. కానీ ఆ అమ్మాయి మొహం చూస్తేనే ఎవరైనా చెప్పచ్చు, చాలా స్వచ్ఛమైన నవ్వుతో, అది చిన్న చిరునవ్వుతో మేఘ వైపు, తల్లి మేఘ తల్లి ఎలా ఉన్నావురా, 2 ఇయర్స్ అయిపోయింది నేను చూసి, ఎలా ఉన్నావు అని అడిగింది ఆవిడ. మేఘ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మేఘ ఏదో పసిపాప అయినట్టు మేఘ ఆవిడని చూసి, వదినా అంటూ ఏడుపు గొంతుతో గట్టిగా ఆవిడను హక్ చేసుకొని, ఐ మిస్ యూ సో మచ్ అంటూ గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. తన ఉన్న పరిస్థితుల వల్ల లేదా వాళ్ళని ఎక్కువ మిస్ అవ్వడం వల్ల అలా ఏడుస్తూ ఉంది మేఘ. అప్పుడే ఎవరో తన తలపై చెయ్యి వేసి నిమురుతూ, మేఘ మేఘ బంగారం నన్ను మర్చిపోయావా, నాతో మాట్లాడవా అంటూ తన్ని వాళ్ళ వైపు తిప్పుకోగా ఇంకా ఎక్కువ ఏడ్చేస్తూ, అన్నయ్య ఎన్ని రోజులు పట్టిందా నీకు నన్ను చూడటానికి, ఐ హేట్ యూ అన్నయ్య అంటూ తన అన్నయ్యను గుండెలపై కొడుతూ గట్టిగా హక్ చేసుకుంది మేఘ. ఐ మిస్ యూ సో మచ్ అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంది. దానికి అతను, సారీ బంగారం, తెలుసుకోలేకపోయాన్రా, మీరు బాగా ఉన్నారు అనుకున్నా, మీరు నాన్న అమ్మ అయినా ఉన్నట్టుండి ఇంత ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయా. తెలిసి ఉంటే అలా చేసిన వాళ్ళను చంపేసేవాడిని, ఆ ఆలోచన రాకముందే వాళ్ళని చంపేసేవాడిని, నాన్నను అలా చేసే ధైర్యం వాళ్ళకెలా వచ్చింది అని కోపంగా అన్నాడు అద్వైత్. దానికి మేఘ తల కొట్టుకుంటూ, నేను చేసిన తప్పే, నాన్నను నాన్న నాన్న చెప్పాడు కూడా, చాలాసార్లు చెప్పారు నాన్న, నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్న తను మంచిది కాదు, నువ్వు ప్రేమిస్తున్న అతను మంచివాడు కాదు అని, కానీ నేనే వినలేదు, వెర్రిబాగులు దాన్ని నేనే, వీటన్నిటికీ కారణం నేనే, పిచ్చిదాన్ని అన్నయ్య. నీకు తెలుసా, అమ్మ నాన్న నా కళ్ళ ముందే మంటల్లో కాలిపోయారు. అమ్మ వంట చేస్తుంటే జస్ట్ ఆయిల్ పడితే నొప్పి ఓర్చుకోలేదు, అలాంటిది ఇంకా ఎంత నొప్పి అనుభవించి ఉంటుంది కదా, అంతగా మంటలు వచ్చాయి ఇల్లంతా ఆమె చెప్తూ ఏడుస్తూ ఉంది. తన్ని అలా చూసిన అద్వైత్ కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి. అద్వైత్ భార్య అయిన అంజలి మేఘాని దగ్గరకు తీసుకొని, చూడు తల్లి, జరిగిపోయింది వదిలే, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మామయ్య పైనున్నా కూడా ఆయన ఆత్మ శాంతించదు. గుర్తుపెట్టుకో మేఘ, మామయ్య చాలాసార్లు అనేవాడు, ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నా మేఘ తల్లి కంట్లో నుంచి చిన్న కన్నీటి చుక్క కూడా రాకూడదు, ప్లీజ్ తల్లి, అందుకే ఏడవద్దు అని చెప్పింది ఆవిడ. తనను ఒక తల్లి గుండెలకు హత్తుకుంది అని అనుకున్నట్టు మేఘ ఫీల్ అయ్యి మెల్లగా ఎలాగో మేఘ ఏడుపు ఆపించింది. తను చాలా వీక్గా ఉండడంతో తనకు అంజలి గోరుముద్దలు తినిపిస్తూ ఉంది. అప్పుడే ఆ రూమ్లోకి ఒక 3 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా ఒక బాబు మమ్మ అంటూ వాడి బుల్లి అడుగులు వేసుకుంటూ ఆ రూమ్లోకి వస్తూ ఉన్నాడు. ఒక బాబు మేడ్ ఆమె వచ్చి బాబుని పట్టుకొని, మేడం బాబు లేచాడు అంటూ అంజలి చేతికి బాబునిచ్చింది. బాబును అంజలి చేతిలోకి తీసుకొని, అర్జున్ నా చిన్ని కన్నయ్య లేచేసావా, ఏంటమ్మా ఆకలేసిందా, చిన్ని బొజ్జకు అంటూ ఆ బాబును ఆడిస్తూ మేఘ వైపు చూసేసరికి మేఘ లేచి ఫ్రెష్ అవుతల్లి, ఏదైనా తిని పడుకుందువు అని అంది అంజలి. దానికి మేఘ, వదిన వీడు పుట్టి 3 ఇయర్స్ అవుతుంది, ఈ 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు మీరు, డాడీ మిమ్మల్ని రానివ్వలేదు, మిమ్మల్ని నాకు వీడిని ఒక్కసారి ఇవ్వవా ప్లీజ్, నాకు వాడిని ఎత్తుకోవాలనుంది, నాకు నా మేనల్లుని ఎత్తుకోవాలి అనిపిస్తుంది, ఇస్తావా
అని దుఃఖం వస్తున్నా ఆపుకుంటూ అడిగింది మేఘ. అంజలికి కూడా తను అలా అడగటం చాలా బాధగా అనిపించి, మేఘ తల్లి తీసుకో, వీడు నీ మేనల్లుడ్రా, తీసుకో, నీ దగ్గరే ఉంచుకో, కావాలంటే ఎంతసేపు ఉంచుకుంటావో, వీడు చాలా అల్లరివాడు కానీ చాలా మంచోడు, చాలా మెచ్యూరిటీ చిన్నప్పటి నుంచి ఉంది వీడి దగ్గర, 3 ఇయర్స్ బాబైనా ఏదో 5 ఇయర్స్ బాబైనట్టు బిహేవ్ చేస్తుంటాడు అర్జున్ అని చెప్తున్న తన కొడుకు గురించి గర్వంగా చెప్తుంది అంజలి. ఆ మాటలు మేఘకు కూడా ఆశ్చర్యంగా, నా మేనల్లుడు బంగారం ఇంత తెలివైనవాడా, అవునారా, నువ్వు అంత తెలివైన వాడివా, అయినా ఏం అదృష్టమో, పుట్టగానే అందరికీ దూరంగా ఇక్కడ ఒంటరిగా పెరుగుతున్నావురా, ఈ అత్తయ్య ఒక్కసారి కూడా గుర్తు రాలేదా కన్నా అంటూ ఆ బాబుని ఆడించడం, తన బాధను మర్చిపోవడానికి ఆ అబ్బాయిని ఒక మెడిసిన్గా చేశారు అంజలి అద్వైత్లు. వాళ్ళు కూడా మేఘతో టైం స్పెండ్ చేస్తూ అలా ఒక నెల రోజులు గడిచిపోగా, తర్వాత ఒకరోజు మేఘ కొంచెంగా కుదురుకుంటూ ఎక్కువగా అర్జున్ని ఆడిస్తూ ముందులా నవ్వుతూ మాట్లాడుతూ అంజలితో బయటికి వెళుతూ ఇలా ఉంది. అంజలి మేఘాని పూర్తిగా మార్చడానికి ట్రై చేస్తూ ఉంది. ఒకరోజు అంజలి టిఫిన్ పెడుతూ ఉండగా మేఘాకి ఒక్కసారిగా వామిటింగ్ వచ్చినట్టు అనిపించడంతో మేఘాకి త్వరగా సింక్ దగ్గరికి వెళ్ళి ఆమె వామిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టింది. వెంటనే అంజలి ఆదిత్య కూడా ఆమె దగ్గరికి రాగా వాళ్ళకు కూడా ఒక నిమిషం భయం వేసింది. తర్వాత ఆమె ఫేస్ వాష్ చేసుకొని అక్కడి నుంచి పక్కకి రాగా అద్వైత్ ఏదో మాట్లాడించేలోపు తన కళ్ళు తిరిగి పడిపోబోయింది. ఇంత దాంట్లో అంజలి మేఘాన్ని చూసి ఏదో ఆలోచిస్తూ, అద్వైత్ తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్దాం అని అంజలి అనగా అద్వైత్ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. తర్వాత అంజలి ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, ఏమైంది అంజు, ఇంకా ఎందుకు కామ్గా ఉన్నావు, త్వరగా డాక్టర్కి కాల్ చేయి అని అనగా, లేదు అద్వైత్, నాకు కొంచెం డౌట్గా ఉంది, నేను మొదట తను స్పృహలోకి రాగానే తనతో మాట్లాడాలి అని అంది. అద్వైత్ కొంచెం టెన్షన్ పడుతూ, ఏంట్రా ఏమైంది అని తను కూడా కంగారుగా అడగ్గా, నాకు తెలిసి తను ప్రెగ్నెంట్ ఏమో అని ఒక్కసారిగా బాంబు పేల్చేసింది అంజు అలా చెప్పేసరికి. దాంతో అద్వైత్ కూడా, ఈ టైంలో ప్రెగ్నెన్సీ అంటే చాలా కష్టం కదా అంజు, తను వీటన్నింటినీ ఫేస్ చేయలేదురా, అయినా ప్రెగ్నెన్సీ విషయం తనకు తెలుసా అని ఇలా సవాలక్ష ఆలోచనలతో ఇద్దరూ తల పట్టుకొని కూర్చున్నారు. అద్వైత్ అప్పుడే, అంజు ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేసి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంది మొహం కోపంగా పెట్టి. అటువైపు ఉన్న వ్యక్తి చెప్పు అన్నాడు. దాంతో, నీకు చాలా టైం ఇవ్వను, నేను ఇచ్చిన టైంలోగా ఆ పనులు పూర్తి చేసుకో, లేదంటే తనను మర్చిపో అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసింది. దాంతో అద్వైత్ ఏంటంచు అలా మాట్లాడావు, వాడికి అసలే కోపం ఎక్కువ, నువ్వేమో అలా మాట్లాడి పెట్టేస్తే ఎలా అని అంటూ అద్వైత్ అనగానే అద్వైత్ వైపు గుర్రుగా చూస్తూ ఉంది. అయినా ఇది మీరిచ్చిన చనువే, మీరిచ్చిన అలసే, అందుకే ఆ విధవన్నర విధవ అలా తయారయ్యాడు. ఏ రోజైనా వాడికి అక్క అన్న భయం ఉందా, లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మేఘ కండిషన్ గురించి మనకు తెలిసేలా చేసింది కూడా వాడే. అదేదో వాడే వెళ్ళి తనకి ధైర్యంగా నిలబడొచ్చు కదా, వాడే వెళ్ళి తనని కాపాడుకోవచ్చు కదా అద్వైత్. అది లేదు. పైగా మనకు ఫోన్ చేసి ప్రస్తుతానికైతే తన్ని ఈ సిచ్యువేషన్లో అక్కడ ఒంటరిగా ఉంచకూడదు అని ఇక్కడికి తీసుకొచ్చేయమని చెప్పాడు. కానీ నాకు వాడి గురించి కూడా చాలా భయంగానే ఉంది అద్వైత్ అని అతన్ని హక్ చేసుకొని ఏడవటం స్టార్ట్ చేసింది అంజలి. అద్వైత్ ఆమె బాధను చూసి, అంజు కామ్ డౌన్ రా, నీ కన్నీళ్ళు నా గుండెను బరువెక్కిస్తాయి, ఆ విషయం నీకు తెలుసు కదా, ఎన్నిసార్లు ఇలా ఏడుస్తూ ఉంటావు అని ఆమె కన్నీళ్లను తుడిచి, మనం ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చామో నీకు గుర్తుంది కదా, ఎన్నో కష్టాలను పడ్డాం, ఇద్దరం ఇక్కడి దాకా రాగలిగాం, ఇంత సంపాదించాం అంటే దేవుడు ఏది ఊరికి ఎవరికి ఇవ్వడు, విరాజ్ చాలా తెలివైనవాడు, అందుకోసమనే
వాడు మేఘాని చిన్న బాధ కూడా చిన్న ఇబ్బంది కూడా పడకుండా వాడు కాపాడుకుంటూ ఉంటాడు అని నాకు తన సిచ్యువేషన్ చెప్పి అక్కడి నుంచి వాడే ఆమెను తెచ్చుకునేలా చేశాడు. వాడు ఏది చేసినా నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది అంజు. వాడు ఏదైనా ఆలోచించే చేస్తాడు. కొంచెం కోపం ఎక్కువే, అయినా కూడా మేఘా విషయంలో వాడు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది అని అన్నాడు అద్వైత్. ఆ మాటకు అంజు, నువ్వు వాడు ఎప్పుడూ ఒకటే, నేనే మీ ఇద్దరి మధ్యలో వచ్చి బకరా అవుతూ ఉంటాను అని అంటూ కోపంగా అంతవరకు అతన్ని హక్ చేసుకొని ఆమె కన్నీళ్లను అతడి కోట్కే తుడిచేస్తూ తేమ చేస్తూ ఉండేది. కాస్త అతన్ని నెట్టేసి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూసి, ఎంతటి మగాడైనా కాంతదాసుడే అని ఊరికే అన్నారా ఏంటి పెద్దలు? ఈ కాంత అలిగితే ఈవిడ గారి అలకను తీర్చడానికి రోజంతా సమయం సరిపోతుంది అని తల కొట్టుకుంటూ అద్వైత్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోయాడు అద్వైత్. ఆ తర్వాత అతడు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. అప్పటికే అతడి ఫోన్ చాలాసార్లు మోగుతూ ఉండేసరికి ఎవరా అని చూడగా అందులో ఈడియట్ అని ఉండేసరికి ఆ ఫోన్ నెంబర్ని చూస్తూ మళ్ళీ అక్కడ తన శ్రీమతి ఉందేమో అని ఒకసారి కన్ఫర్మేషన్తో ఆ డౌట్తో ఒకసారి చుట్టూ చూసి మళ్ళీ లేదని కన్ఫర్మ్ చేసుకొని బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఒకసారి కాల్ ఎత్తకపోతే ఏదైనా వర్క్లో ఉన్నాననుకోవాలి. అయినా మీ అక్క తమ్ముడికి ఏమొచ్చినా పట్టలేం, కోపం వచ్చినా బాధ వచ్చినా ఆఖరికి ప్రేమ వచ్చినా పట్టలేనురా బాబు అని ఫోన్లో అద్వైత్ మాట్లాడుతూ ఉంటే అటువైపు ఉన్న విరాజ్ ఫోన్లో మేఘా ఎలా ఉంది బావా అని అడిగాడు. ఆ మాట చాలా నెమ్మదిగా వచ్చింది అతడి గొంతు నుంచి. అద్వైత్కి అర్థమయ్యింది. అందుకే తనిప్పుడు బాగానే ఉంది, నువ్వు ఇప్పుడు తను పడుకొని ఉందిరా అన్నాడు అద్వైత్. కానీ విరాజ్ నమ్మకుండా, మరి అక్కెందుకు నాకు కాల్ చేసి కోపంగా మాట్లాడింది? నాకు అర్థమవుతుంది తన కండిషన్ బాగోలేదు అని. ఇలాంటి సిచ్యువేషన్లో నేను తన పక్కన ఉంటే బాగుండేదేమో బావా, కానీ ఇప్పుడిప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. వాటిని తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నా. అలాంటిది ఇలా మధ్యలో వదిలేసి వస్తే ఇక్కడ దాకా నేను కష్టపడింది నాశనం అయిపోతుంది. అందుకనే రాలేకపోతున్నా. మేము పేరు కోసం ఎంత కష్టపడ్డామో నీకు బాగా తెలుసు కదా బావా. కానీ ఇప్పుడు అని ఏదో చెప్పబోయాడు. కానీ అద్వైత్ ఆపేస్తూ, విరాజ్ అది మీ అమ్మ కలరా? అలాంటిది ఆవిడ మాట కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. అలాంటిది ఇలా మధ్యలో వదిలేసి రమ్మని ఎలా చెప్తాను చెప్పు అనుకున్నావరా? నేను ఇక్కడ మేఘా కండిషన్ అంటావా? చూసుకోవడానికి నేను మీ అక్క ఇద్దరం ఉన్నాం. కానీ అంజు నీకు కాల్ చేసింది వేరే విషయం కోసం. అది నేను చెప్పచ్చో లేదో నాకు తెలీదు. కానీ ఈ కండిషన్లో నీకు దీని గురించి తెలియాలి విరాజ్. నువ్వు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావురా. కానీ ఇక్కడ నీకంటూ ఒక మనిషి బ్రతికే ఉన్నారు అని అనడానికి సంకేతంగా ఇప్పుడు నీ ఆశయానికి ఇంకో తోడు కూడా యాడ్ అయ్యింది అని ఒక్క నిమిషం చెప్పడం ఆపి, విరాజ్ మీ అమ్మ వస్తుందిరా అన్నాడు. విరాజ్ ఒక్క నిమిషం ఏం అర్థం కాక సైలెంట్ అయిపోయేసరికి అద్వైత్ నవ్వుతూ, నువ్వు నాన్నవి కాబోతున్నావురా విరాజ్, మేఘా ప్రెగ్నెంట్గా ఉంది అన్నాడు. అద్వైత్ నోటి నుంచి వచ్చిన మాట రాగానే విరాజ్ సంతోషంగా తన మనసు గాల్లోకి ఎగురుతున్నట్టు అసలు కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చేశాయి. ఎలాంటి విషయం ఎలాంటి పరిస్థితుల్లో వినాల్సి వస్తుంది అని బాధపడ్డాడు విరాజ్. ఒక నిమిషం మళ్ళీ తను అమ్మ అవుతుంది, నేను నాన్న అవుతున్నా అని సంతోషంతో అలాగే ఒక నిమిషం సైలెంట్ అయిపోయాడు. కానీ ఒక నిమిషం మేఘా గుర్తు రాగానే తన సంతోషం మాయమైపోయింది. అతడి ముఖంలో నుంచి సైలెంట్గా అలాగే నేల చూపులు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు విరాజ్. అప్పుడే అద్వైత్ మాట్లాడుతూ, విరాజ్ ఉన్నావా అని చాలా స్లో వాయిస్లో పిలిచిన తర్వాత, బావా చిన్ను కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు విరాజ్. దానికి అద్వైత్ చిన్న చిరునవ్వుతో, భయపడుకురా, తను ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, కాకపోతే
తను కూడా తను ప్రెగ్నెంట్ అని తెలిసినట్లు లేదు. మార్నింగ్ ఫుడ్ తింటూ వామిటింగ్స్ అయ్యేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా డాక్టర్ని పిలిచి చూపించాం, ప్రస్తుతానికైతే భయపడిన అవసరం లేదు అని ధైర్యం చెప్పాడు విరాజ్కి అద్వైత్. కానీ విరాజ్ మనసు ఆమెను చూడాలి అని మనసు లాగుతూ ఉంటే, బాబా నేను తనని చూడాలి అని కొంచెం బాధపడుతున్న గొంతుతో అడిగాడు విరాజ్. దానికి అద్వైత్, మరిప్పుడు ఎలా, ఇక్కడికి వస్తావా అని అడిగాడు. బాబా తను స్పృహలో ఉందా అని అడిగాడు విరాజ్ మళ్ళీ. ఇప్పటికైతే లేదు విరాజ్, నిద్రపోతుంది, బాగా నీరసంగా ఉంది అనేసరికి అద్వైత్ అనేసరికి, సరే బావా నేనిప్పుడు బయలుదేరుతాను, కానీ నువ్వు నేను వస్తున్నట్లు అక్కకు మాత్రం చెప్పకు. నేనిప్పుడు ఇక్కడ బయలుదేరితే నైట్ 12:30కి అక్కడికి చేరుకుంటాను, కాబట్టి అక్కను రూమ్లో నుంచి ఆ తర్వాత బయటికి రానివ్వకు. ఇక మీగాను నేను చూసుకున్న తర్వాత మార్నింగ్ ఇక్కడికి రిటర్న్ అవుతాను. ఆ తర్వాత ఏం చేయాలి అనుకునేది మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు విరాజ్. ఆ తర్వాత విరాజ్ అనుకున్న విధంగానే అప్పటికప్పుడు తన ఓన్ ఫ్లైట్లో ఆ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాడు విరాజ్. చాలా పీస్ఫుల్గా ఉండాలి అని అద్వైత్ తను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఆ ఐలాండ్ని తనకు మాత్రమే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సెక్యూర్డ్గా ఆ ఇల్లుని కట్టించుకున్నాడు. ఆ ఐలాండ్ చుట్టూరా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూడటానికి చాలా అందమైన ప్లేసెస్. అక్కడక్కడ ట్రైబల్స్ కూడా చిన్న చిన్న ఇల్లు కట్టుకొని, మరియు ఐలాండ్ చివరన ఒక గూడెం కూడా ఉంటుంది. అలా వాళ్ళు తయారు చేసిన చెక్క వస్తువులు, పూసలు అన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు. అక్కడ మనుషులు ఏ కల్మషం లేకుండా చిరునవ్వుతో ఎప్పుడు ఈ ఈ ఏ గొడవలు పడకుండా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడప్పుడు అద్వైత్ వాళ్ళకు మెడికల్ నీడ్స్ మరియు కొన్ని అవసరాలను తీరుస్తూ చూసుకుంటూ ఉంటాడు. అందుకే ఆ ఐలాండ్లో అద్వైత్ తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. వాళ్ళు చాలామందికి సహాయం చేశారు. చాలామందికి అక్కడ ఉన్న చిన్నపిల్లలకు స్కూల్ కట్టించి మరి చదివిస్తూ, వాళ్ళకున్న దాంట్లో 10 మందికి సాయం చేస్తూ మంచి గుణం ఉన్నవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన వాళ్ళు అద్వైత్ మరియు అంజలి. అద్వైత్కి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే అనాథాశ్రమంలో పెరగటం వల్ల అతడికి కష్టం విలువ బాగా తెలిసిన వాడు కావటం వల్ల ఇలా అతను సంపాదించే దానిలో ఇలా 10 మందికి సాయం చేస్తూ ఉంటాడు. అదేదో సామెత ప్రకారం పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, అదేవిధంగా అద్వైత్లానే అంజలి కూడా చాలా మంచి అమ్మాయి. అందువల్లే అతడు ఏ మంచి పని చేసినా అందులో అంజలి చెయ్యి తప్పకుండా ఉంటుంది. 10 మందికి పెట్టే మంచితనం ఆమెది, మంచి గుణం ఆమెది. ఎప్పుడు అతడు ఏ సాయం చేస్తున్నా ఆమె కూడా ఆమె చెయ్యి వేస్తుంది అందులో. అంతే తప్ప వద్దు అని చెయ్యి వెనక్కి లాగదు. ఆమె మంచితనాన్ని చూస్తే అప్పుడప్పుడు అద్వైత్కి ఈ మంచితనానికి నేను నీకు పడిపోయానేమో అనిపిస్తుంది అంజు డార్లింగ్ అని అంటూ ఆమెను అల్లరిగా ఏడిపిస్తూ ఉంటాడు అద్వైత్. అలా ఇక్కడ విరాజ్ సంగతికి వస్తే, విరాజ్ చెప్పిన విధంగానే బయలుదేరి వచ్చేసరికి అతడు చెప్పినట్లుగా నైట్ 12 పైనే అయిపోయింది. అప్పటికే అంజలి లైట్గా స్పృహలోకి వచ్చిన మేఘాకి జ్యూస్ తాపించి టాబ్లెట్ ఇప్పించింది. ఆ తర్వాత ఆమెను మళ్ళీ యథావిధిగా నిద్రపోతుంటే తను కూడా లేచి వెళ్ళి పడుకుంది అంజలి. మేఘాకి సరిగ్గా నిద్ర లేదు చాలా రోజుల నుంచి. అందుకనే ఆమెకు వేసిన టాబ్లెట్స్ వల్ల ఆమెకు నిద్ర పట్టడానికి టాబ్లెట్ కూడా వేసింది అంజలి. ఆ టాబ్లెట్ వల్ల ఫుల్గా నిద్రపోతూ ఉంది మేఘ. ఆమె అలా నిద్రపోయింది చూసి అంజలి అప్పుడు ఆమె మనసుకు కొంచెం కుదుటపడి ఆమె కూడా పడుకోవడానికి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది అంజలి. అప్పటికే బాబుని నిద్రపుచ్చి అద్వైత్ మాత్రం అంజలి కోసం వెయిట్ చేస్తూ అతడి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు అద్వైత్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఎలా ఉందో కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్.